నమస్తే మిత్రులారా, ఎవరైతే టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, అదేవిధంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో, మెయిన్గా ఈ వీడియోలో మనము ప్రీవియస్ బిట్స్ అనేటువంటిది క్వశ్చన్ ట్యాగ్ గురించి ఎలాంటి బిట్స్ అనేటువంటిది అడిగారు. క్వశ్చన్ ట్యాగ్ గురించి తప్పకుండా ఒక బిట్ వస్తుంది. కాబట్టి రీసెంట్గా జరిగినటువంటి అంటే టీజీటీ పీజీటీ 2018లో జరిగినటువంటి ఎగ్జామ్స్లో కావచ్చు, అదేవిధంగా ఏపీలో 2018లో జరిగినటువంటి డిఎస్సిలో ఎలాంటి బిట్స్ అడిగాడు, దానికంటే ముందు ఎస్జిటిలో ఎలాంటి బిట్స్ అడిగాడో చేసాము మనము. స్కూల్ అసిస్టెంట్లో టెట్ పేపర్ 1 పేపర్ 2లో ఎలాంటి బిట్స్ అడిగాడు అనేటువంటిది పూర్తిగా తెలుసుకోవడం అనేటువంటి జరిగింది ఇంతకుముందు వీడియోలో. ఈ వీడియోలో రీసెంట్గా ఎలా అడుగుతున్నాడు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఎలాంటి బిట్ అడుగుతున్నాడు, ఏ రకంగా మనం చేయాలనేటువంటిది తప్పకుండా ఈ వీడియోలో నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. నా టార్గెట్ తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కాబట్టి తప్పకుండా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. 100% మీరు బిట్టు తప్పకుండా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. తప్పకుండా లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మెయిన్గా చూద్దాం. ఇప్పుడు ఎస్జిటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సార్ ఇది టీజీటీ పీజీటీ బిట్ కదా సార్, ఇలా అంటే ఈ రేంజ్లో మనం ప్రిపేర్ అయితే ఎలాంటి బిట్ వచ్చినా కానీ ఆన్సర్ చేయొచ్చండి. కాబట్టి అద్భుతమైనటువంటి క్లాస్ చెప్పాను మీకు నేను. కాబట్టి ఒక్కసారి మనం క్వశ్చన్స్ చేయడానికి ప్రయత్నం అయితే ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇక్కడ choose the phrase that the best the following sentences. They explained that she could not take the course. ఇక్కడ చూడండి, దే అన్నాడు, తర్వాత ఎక్స్ప్లెయిన్ అన్నాడు కాబట్టి V2 అంటే సబ్జెక్ట్ ప్లస్ V2లో మనం ఏం దాగి ఉంటుంది, డిడ్ అనేటువంటిది దాగి ఉంటుంది. ఇక్కడ నాట్ ఇచ్చిండా, లేదు కాబట్టి నాట్ చేసుకోవాలి, డిడెంట్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చాడండి, దే ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుందండి, దే. తర్వాత క్వశ్చన్ మార్క్ కాబట్టి ఇక్కడ డిడెంట్ దే అనేటువంటిది ఆన్సర్ ఉందా లేదా చూడాలి. అసలు కుడ్ అనేటువంటిది మనకు లేనే లేదు. కుడ్ నాట్ అంటే ఇక్కడ చూడండి, కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఏం చేస్తాడంటే డిడ్ సి ఇచ్చిండు, ఇక్కడ దే ఇచ్చిండు. సింపుల్గా మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా ఇక్కడ సి ఇచ్చి కుడ్ నాట్ ఇచ్చిండు, దీనికి మనము ఆన్సర్ చేయడానికి చాలామంది ప్రయత్నం చేస్తారు. కానీ ఫస్ట్ సెంటెన్స్ సబ్జెక్ట్ ప్లస్ V2 ఉందనేటువంటిది మనం గ్రహిస్తే ఈజీగా ఆన్సర్ ఇంకా ఎట్లా చేయొచ్చు అంటే మనం ఈ రకంగా చేశాము. కానీ ఈజీగా ఎట్లా చేయొచ్చు అంటే దే అనేటువంటిది ఏదైతే ఉందో దానిపైన ఫోకస్ పెట్టాలి మనం. దే అనేటువంటిది 4th వన్ పైన మాత్రమే ఉంది కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవుతుంది. ఒకవేళ చాలామంది 2 సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఒక సెంటెన్స్లో ఆల్రెడీ కుడ్ నాట్ అనేటువంటిది ఇచ్చిండు, కుడ్ నాట్ ఇచ్చిందంటే నాట్ లేనటువంటిది ఏది ఉంది అనేటువంటిది చూస్తారు. కాబట్టి కుడ్ సి వస్తుందా అనేటువంటి ఆశ్చర్యపు అంటే కొద్దిగా ఇక్కడ మనము 1కి 2 సార్లు 2 సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఏ రకంగా చేయాలి, ఏదైతే ఫస్ట్ సెంటెన్స్ ఉంటుందో దానికి మనము క్వశ్చన్ ట్యాగ్ అనేటువంటిది చేయడానికి ప్రయత్నం చేయాలి. చాలా జాగ్రత్తగా గమనించండి. ఓకే, నెక్స్ట్ బిట్ చూసినట్లయితే మనము సెకండ్ వన్, ద క్వశ్చన్ ట్యాగ్ ఫర్ ద సెంటెన్స్ రాణి ఈజ్ కమింగ్. రాణి ఈజ్ కమింగ్ డైరెక్ట్ చేయొచ్చండి. ఈజ్ ఉంది, ఇక్కడ నాట్ ఉందా అండి, లేదు కాబట్టి ఈజ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఈజెంట్ అవుతుంది. రాణి కాబట్టి దానికి సంబంధించినటువంటి ప్రణం ఏం చేస్తామంటే సి చేస్తాం. కాబట్టి సెకండ్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి, 2 అవుతుంది. అంతే కదండి, ఈజెంట్ సి. నేను ఏం చేస్తున్నానంటే ఇవన్నీ ఒక 25 బిట్స్ ఉంటాయండి మనకు. మీరు ఫస్ట్ వన్ ఆన్సర్ డి ఆన్సర్, సెకండ్ వన్ ఆన్సర్ 2 ఆన్సర్, థర్డ్ వన్ ఆన్సర్, 4th వన్ ఆన్సర్, ఇట్లా మీరు చేసుకుంటూ వెళ్ళండి అండి. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్తే వినుకుంటూ ఉండొద్దు, మీరు ఆన్సర్ చేసిన తర్వాత నా ఎక్స్ప్లెనేషన్ వింటే కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఐ వుడ్ లవ్ టు బై ఇట్. ఐ వుడ్ అన్నాడు, వుడ్ ప్లస్ నాట్ ఇచ్చిండా అండి, లేదు కాబట్టి వుడ్ ప్లస్ నాట్ ఇజ్ ఈక్వల్ టు వుడెంట్. ఐ ఉందా అండి, ఉంది. అసలు ఈజెంట్ ఇట్ అనేటువంటిది లేనే లేదు. నో అనేటువంటిది రానే రాదు, కుడ్ అనేటువంటిది రానే రాదు. కాబట్టి ఒకటే ఆప్షన్ ఉంది, డైరెక్ట్ ఎలిమినేషన్ ద్వారా. ఎప్పుడైనా కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు మనము చేయాలండి. కానీ ఇక్కడ సంబంధం లేనటువంటి ఆప్షన్స్ కూడా ఇస్తూ ఉంటాడు కాబట్టి వాటిపైన ఎక్కువ ఆలోచించవద్దు. డైరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి, 3 అవుతుంది. నెక్స్ట్ వీ కెన్ గో టు 4th వన్, షీలా కాంట్ టైప్ ద లెటర్ ఇన్ 10 minutes. కాంట్ అన్నాడు కాబట్టి మనము కాంట్ అంటే క్యాన్ రాస్తాము, తర్వాత షీలా కాబట్టి సి రాస్తాము, క్యాన్ సి. ఓకే తర్వాత కాంట్ సి ఇచ్చిండు, స్టూడెంట్ సి ఇచ్చిండు, షుడ్ సి. ఇంకా డైరెక్ట్ బిట్ అండి. 4th వన్ ఆన్సర్ ఏమవుతుందండి అంటే ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 5th వన్ చూసినట్టయితే షీ సాంగ్ ఏ సాంగ్. షీ సాంగ్ ఏ సాంగ్ చాలా చాలా ఇంపార్టెంట్, కింద చదవాలి. చూస్ ద కరెక్ట్ ఆక్సిలరీ వర్బ్ టు ఫ్రేమ్ అండ్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. ఇక్కడ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఏమంటాడు, ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ ఏమంటే ఏం చేయాలి, హెల్పింగ్ వర్బ్ను ముందుకు తీసుకురావాలి. ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2 ఉంటుందండి, సింగ్ సాంగ్ సబ్జెక్ట్ ప్లస్ V2. సబ్జెక్ట్ క్వశ్చన్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి, ఇందులో ఏమి హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది, డిడ్ దాగి ఉంటుంది.
ఏం దాగి ఉంటుందండి? డిడ్. ఈజ్ అనేటువంటిది రానే రాదు, మనకు డూ అనేటువంటిది ఉండనే ఉండదు, డస్ అనేటువంటిది అసలే రాదు, డిడ్ అనేటువంటిది దాగి ఉంటుందని చెప్పుకున్నాం కాబట్టి ఫిఫ్త్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి? సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. కన్ఫ్యూజ్ కావద్దు, ఒకసారి మనం చూడాలండి. సిక్స్త్ వన్ చూడండి, రోహన్ డాన్సెస్ అమేజింగ్లీ. ఇక్కడ చూడండి, అమేజింగ్లీ అనేటువంటిది ఏందో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక్కసారి మీరు కామెంట్ చేయండి. రోహన్ డాన్సెస్ చూడండి, డ్యాన్స్ అంటే V1 ప్లస్ ఎస్ ఫామ్ వాడిండు, అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఏం దాగి ఉంటుంది? రోహన్ అనేటువంటిది కాబట్టి డస్ దాగి ఉంటుంది. నాటిచ్చాడా అండి? లేదండి, డజెంట్. రోహన్ అంటే హీ, తర్వాత క్వశ్చన్ మార్క్. కాబట్టి డజెంట్ హీ అనేటువంటిది ఆన్సర్ ఎక్కడైతే ఉంటుందో అది మనకు ఆన్సర్. ఆప్షన్లో ఆన్సర్ ఎక్కడైతే ఉంటుందో డజెంట్ హీ అనేటువంటిది ఆప్షన్ అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో అది ఆన్సర్ అనేటువంటిది అవుతుంది. సిక్స్త్ వన్ ఆన్సర్ ఏమవుతుందని అంటే థర్డ్ వన్ ఆన్సర్ అవుతుంది. ఈ రకంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. మరికొన్ని బిట్స్ చేద్దామండి. కాబట్టి డజెంట్ హీ. ఐ హ్యావ్ హ్యాడ్ టీ. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. హ్యావ్ వచ్చిందండి, ఇది హెల్పింగ్ వర్బ్గా తీసుకోవాలా, మెయిన్ వర్బ్గా తీసుకోవాలి. దీని తర్వాత V3 అనేటువంటిది ఉంటేనేమో ఇది మనకి హెల్పింగ్ వర్బ్, లేకుంటే V3 లేకుంటే ఈ హ్యావ్ని ఏం తీసుకోవాలంటే మెయిన్ వర్బ్గా తీసుకోవాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ అవుతుంది. ఇప్పుడు V3 ఉంది కాబట్టి ఇక్కడ ఏమొస్తుందండి? హ్యావ్ ప్లస్ హ్యావెంట్ తర్వాత ఐ. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఇక్కడ చూడండి, హ్యావెంట్ ఐ. ఎక్కడ ఉందో చూడాలి, హ్యావెంట్ ఐ. సెవెంత్ వన్ ఆన్సర్ ఏమవుతుందండి? 3 అవుతుంది. ఈ రకంగా చేయడానికి ప్రయత్నం అయితే చేయాలి. నెక్స్ట్ చూడండి, APDSC 2018లో అడిగినటువంటి బిట్స్. అంటే ఈ బిట్స్ నేను ఎందుకు తీసుకుని చెప్తున్నానంటే ఏ ఎగ్జామ్ అయినా ఉండన్నది మనం ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా అనేటువంటిది ఇంపార్టెంట్. చూడండి, ఏ స్మాల్ కట్ లైక్ దట్ ఈస్ నథింగ్. ఏ స్మాల్ కట్ లైక్ దట్ ఈస్ నథింగ్. ఈజ్ ఉంది. ఓకే, ఎయిత్ వన్ ఒక్కసారి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఒక్కసారి మీరైతే ఎయిత్ వన్ అయితే తప్పకుండా ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి, కామెంట్ కూడా చేయండి అండి. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే నైన్త్ వన్, ఫ్యూ స్టూడెంట్స్ టుక్ ద టెస్ట్. టుక్ అంటే ఏందండి? ఇక్కడ V2. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ V2 అంటే డిడ్ రావాలి. తర్వాత నాట్ ఉందా అండి? ఇక్కడ నాట్ ఉందా లేదా? లేదు. వెరీ గుడ్. ఇక్కడ ఫ్యూ అంటేనే దేనితోటి సమానం అండి? నాట్ తోటి సమానము. కాబట్టి నాట్ ఉంది ఇక్కడ, కాబట్టి డిడ్కి నాట్ చేర్చొద్దు. కాబట్టి నాట్ లేనటువంటి ఒకటి ఉంది ఇక్కడ, డిడ్ తర్వాత దే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఫోర్త్ వన్ ఉంది. కాబట్టి ఇలాంటి బిట్స్ అడగడానికి అవకాశం ఉంది. డిఎస్సిలో కొద్దిగా డిఫికల్ట్గా ఉన్నటువంటి బిట్టు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్టే ఉంటుంది. కాబట్టి దాదాపుగా ఈ క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నం అయితే మనం చేయాలండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే 10th వన్ చూసినట్లయితే కామన్గా ఇక్కడ చూడండి, దే లివ్ ఇన్ ఇంగ్లాండ్. చూడండి, దే లివ్ సబ్జెక్ట్ ప్లస్ V1 కాబట్టి సింపుల్ ప్రజెంట్ టెన్స్ అండి. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్ ఏవేవి ఉంటాయి? డూ, కామా, డస్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ నాట్ ఇచ్చాడా అండి? లేదండి. కాబట్టి డూ, కామా, డస్ తోటి నాట్ ఉన్నటువంటిది ఇది. దే తోటి ఏమొస్తుందండి? డూ వస్తుంది. కాబట్టి డోంట్ అనేటువంటిది ఎక్కడ ఉందో చూడాలి. డోంట్ తర్వాత దే అయిపోయా. ఫోర్త్ వన్ ఆన్సర్ అవుతుంది. డిడ్ రాదండి, డూ దే రాదండి. ఈ రెండిట్లోనే కన్ఫ్యూజ్ అవుతుంటాము, సెకండ్ ది ఫోర్త్. కాబట్టి డోంట్ దే అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 11th వన్ చూసినట్లయితే, షీ డిడ్ నాట్ లీవ్ దిస్ ప్లేస్. డిడ్ నాట్ అన్నాడు కాబట్టి నాట్ దిస్ అయ్యి తర్వాత డిడ్ తర్వాత ఏముందండి? సి తర్వాత క్వశ్చన్ మార్క్. ఇక్కడ చూడండి, డిడ్ సి. సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. అంటే డైరెక్ట్ చూసిన ఎమ్మడే ఆన్సర్ చేయగలగాలి, ఆ స్థాయికి మనం రావాలండి. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఓకే, తప్పకుండా మీరు చాలా బాగా చేస్తూ ఉంటారని నేను అనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా కంటిన్యూగా చేద్దామండి. చిన్న చిన్న బిట్స్ తీసుకొని ఇది అద్భుతంగా చెప్పాను, అద్భుతంగా చేస్తున్నాను అనుకోవద్దు. ప్రీవియస్ బిట్స్ మనం చెయ్యగలగాలి, అప్పుడు మనకు వచ్చినట్టు. 12th వన్, ఐ హ్యావ్ నెవర్ మెట్. ఇక్కడ మీట్ అంటే వర్బ్ వన్ అవుతుంది, కానీ మెట్ అన్నాడు V3 అండి. అంటే హ్యావ్ అనేటువంటిది ఏ రకంగా పనిచేస్తుంది? ఇక్కడ హ్యావ్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్గా పనిచేస్తుంది. నాట్ ఉందా అండి? నెవర్ అంటే నాట్ తోటి సమానం కాబట్టి హ్యావే ఉంటుంది. తర్వాత ఐ ఉంది కాబట్టి ఐ రాసుకోవాలి. అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? హ్యావ్ ఐ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. కన్ఫ్యూజ్ కావద్దు, ఇలాంటి బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఐ హ్యావ్ నెవర్ మెట్. ఇక్కడ V3 అనేటువంటిది వస్తుంది. V3 రాకున్నప్పుడు మాత్రము
ఐ నెవర్ హ్యావ్ అనేటువంటిది వస్తుంది. హ్యావ్ అనేటువంటిది అప్పుడు మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది, అప్పుడు మాత్రం సింపుల్ ప్రజెంట్ టెన్స్ అవుతుంది. అలాంటి బిట్స్ కూడా వచ్చాయండి మనకు. 13th వన్ ఒకసారి చూసినట్లయితే శ్రేయా కెన్ డ్యాన్స్ వెల్ టుమారో. క్యాన్ కాబట్టి డైరెక్ట్ ఏం రాస్తామండి ఆన్సరు కాంట్. శ్రేయ కాబట్టి సి, కాబట్టి ఏమొస్తుందండి ఇక్కడ చూడండి చాలా అద్భుతంగా ఇచ్చాడు. క్యాన్ సి కాదండి, కాంట్ సి అనేటువంటిది ఇచ్చాడు, కానీ ఇక్కడ అపాస్ట్రఫీ అనేటువంటిది ఇవ్వలేదండి, కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదండి. తర్వాత కాంట్ సి ఇది ఆన్సర్ అవుతుంది. మరి కాంట్ సి అనేటువంటిది 4th వన్ కూడా అంటే సేమ్ ఇచ్చాడు, కానీ ఇక్కడ క్యాపిటల్ టీ అనేటువంటిది ఉండొద్దు, కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఇలాంటి బిట్స్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. చాలా మనము ఎగ్జామ్లో టెన్షన్ నాకు వచ్చేసింది ఆన్సర్ అని 3rd వన్ చూసినప్పుడు తక్కువ ఆన్సర్ చేసేస్తాం, ఓకే కరెక్ట్ అని చెప్పేస్తాం. 4th వన్ ఒకవేళ ముందే ఉందనుకోండి అది కూడా ఆన్సర్ పెట్టేస్తాం, కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకనే అది టెట్ ఎగ్జాము, డిఎస్సి ఎగ్జామ్ అండి. ఓకే. 14th వన్ లెట్ us హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ ఎట్ హోటల్. చూడండి లెట్ us హ్యావ్ అనేటువంటిది వస్తేనే నేను చెప్పాను ఎప్పుడైనా సరే. 14th వన్ మీకు చాలా సందర్భాల్లో చెప్పానండి నేను. 14th వన్ షెల్ వి అనేటువంటిది రావాలి డైరెక్ట్. లెట్ us షెల్ వి అనేటువంటిది డైరెక్ట్ రాసుకోండి అని చెప్పాను నేను చాలా సందర్భం. లెట్ us షెల్ వి అనేటువంటిది రాసుకోవాలి. నెక్స్ట్ లెటర్స్ తోటి ఏదైనా ఒక సెంటెన్స్ ప్రారంభమైతే దాంట్లో మనం షెల్ వి అనేటువంటిది క్వశ్చన్ ట్యాగ్ దాగి ఉంటుంది అనేటువంటిది నోట్ అనేటువంటి రాసి మనం రాసుకున్నామండి థియరీ క్లాస్లో. తర్వాత ప్రజెంట్లీ ఐ ఆమ్ లక్కీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, గతంలో చాలా సందర్భాలలో అడిగినటువంటి బిట్. ఐ ఆమ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఆరెంట్ అవుతుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ ఆరెంట్. తర్వాత ఐ ఉంది కాబట్టి ఆరెంట్ ఐ ఎక్కడుంది అనేటువంటిది చూడాలండి మనము. ఆరెంట్ ఐ అనేటువంటిది ఎక్కడుందండి, ఆన్సర్ ఏంటండి 15th వన్ ఆన్సర్ ఏమవుతుంది మీరే చెప్పాలి. 1st వన్ ఆన్సర్ అవుతుంది ఆరెంట్ ఐ. ఓకే. తర్వాత 4th వన్ కూడా సేమ్ ఆప్షన్ ఇచ్చాడు, కాకపోతే ఆరెంట్ ఐ కాదండి ఆరెంట్ హీ ఇక్కడ, కాబట్టి 1st వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 16th వన్ చూసినట్లయితే నన్ ఆఫ్ ద గర్ల్స్ ఓన్ ద ఫ్రైజ్ ఎస్టర్డే. ఇక్కడ చూడండి ఎస్టర్డే అనేటువంటిది వచ్చింది సింపుల్ పాస్ట్ టెన్స్, సబ్జెక్టు ప్లస్ V2 దాగి ఉన్నటువంటిది ఏంటండి డిడ్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉందా అండి, హెల్పింగ్ వర్బ్ ఉందా, డిడ్ హెల్పింగ్ వర్బ్ దాగి ఉంటుంది, డిడ్ రాసినాం. ఇక్కడ నాట్ చేర్చుకోవాలన్నా వద్దా 16th వన్ ఆన్సర్ చేయండి ఒకసారి వీలైతే. 16th వన్ చూడండి 16th వన్ డిడ్ రాసుకున్నామండి కామన్గా, డూ తోటి రాదండి, ఆర్ తోటి రాదండి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి డిడ్ అనే డే వచ్చింది, తర్వాత డిడ్ దే, రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ ఉండాలి. కాబట్టి నన్ ఆఫ్ ద అంటే అందులో నో అనేటువంటిది దాగి ఉండి నాట్ అనేటువంటిది దాగి ఉంది, కాబట్టి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ని తీసుకోవాలి, కాబట్టి 3rd వన్ ఆన్సర్ అవుతుంది. ఇలాంటి బిట్టు చాలా సందర్భాలలో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయని, కాబట్టి చాలా ఈజీగా అయితే ఆన్సర్స్ అయితే చేయవచ్చు. నెక్స్ట్ మనము 17th వన్ చూసినట్లయితే ఓకే, యూ హ్యావ్ ఇడ్లీ ఫర్ బ్రేక్ఫాస్ట్. యూ హ్యావ్, ఇప్పుడు చూడండి హ్యావ్ తర్వాత V3 ఉందా లేదండి, కాబట్టి హ్యావ్ అనేటువంటిది ఏ రకంగా పనిచేస్తుంది మెయిన్ వర్బ్గా పనిచేస్తుంది. సబ్జెక్ట్ ప్లస్ V1 కాబట్టి ఏ టెన్స్ అవుతుంది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అవుతుంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఏ హెల్పింగ్ గ్రూప్ దాగి ఉంటుంది, యూ ఉంది కాబట్టి డూ కామా డస్లో డూ దాగి ఉంటుంది. నాట్ ఉందా అండి లేదు, కాబట్టి డోంట్. తర్వాత యూ ఉంది కాబట్టి యూ చేరుస్తున్నానండి, డోంట్ యూ అనేటువంటిది 17th 3rd వన్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 18th వన్ చూసినట్లయితే గో టు స్టోర్, సింపుల్ అండి ఇది కామన్గా గో టు స్టోర్. రిక్వెస్ట్ కానీ స్టేట్మెంట్స్ కానీ ఆర్డర్ కానీ ఉన్నప్పుడు ఎలాంటి క్వశ్చన్ ట్యాగ్ దాగి ఉంటుంది అనేటువంటిది చెప్పాము. విల్ యూ అనేటువంటిది ఉంటే ఆన్సర్ అవుతుంది, లేకుంటే ఓంట్ యూ ఉన్నా కానీ ఆన్సర్ అవుతుంది. ఇది కూడా నేను చెప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా నోట్ అని పెట్టి రాసుకోండి అని చెప్పాను, వాటి ఇక్కడ ఓంట్ యూ మాత్రమే ఉంది కాబట్టి ఆన్సర్. సార్ విల్ యూ లేదు కదా సార్, కొన్ని సందర్భాలలో విల్ యూ అనేటువంటిది ఉంటుంది, కొన్ని సందర్భాలలో ఓంట్ యూ ఉంటుంది. ఓకే, అంటే డిపెండ్ ఆన్ ద స్టేట్మెంట్. ఓకే, ఆర్డర్ కానీ వాటిపైన ఇలాంటి విట్ అనేటువంటిది చాలా సందర్భాలు అడుగుతుంది, కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి ఓంట్ యూ. తర్వాత 19th వన్ చూసినట్లయితే ఐ హ్యావ్ నెవర్ స్పెంట్ V2 అండి, ఇక్కడ నాట్ వచ్చిందండి. ఓకే సారీ 19th వన్ చూసినట్లయితే ఐ హ్యావ్ నెవర్ స్పెంట్, నెవర్ ఇచ్చాడండి, నాట్ తోటి సమానం, నెవర్ అంటే నాట్, స్పెంట్ అనేటువంటిది ఐ హ్యావ్ వచ్చింది, తర్వాత స్పెంట్ V3 అండి, కాబట్టి ఏమొస్తుందండి హ్యావ్ రావాలి, తర్వాత మనకు నాట్ వచ్చింది కాబట్టి అవసరం లేదు, V3 వచ్చింది కాబట్టి ఏమో హ్యావ్ ఐ అనేటువంటిది ఆన్సర్
అవుతుంది. హ్యావ్ ఐ అనేటువంటిది ఆన్సర్ ఎక్కడ ఉందండి చూడాలి మనము. హ్యావ్ ఐ ఫస్ట్ వన్ ఆన్సర్, 19th వన్ ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 20th వన్ చూసినట్లయితే హీ హ్యాడ్ నెవర్ మెట్, మళ్ళీ హ్యాడ్ వచ్చింది, నెవర్ వచ్చింది, మెట్ అంటే V3 అండి. ఇప్పుడు డైరెక్ట్ బిట్టు నాట్ తోటి సమానం. హ్యాడ్ తర్వాత నాట్ వచ్చింది కాబట్టి తీసేస్తున్నా, హీ వచ్చింది కాబట్టి హీ రాసుకుంటున్నా. హ్యాడ్ హీ అనేటువంటిది 4th వన్ ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ అండి. రూల్స్ తెలవాలి, రెగ్యులేషన్స్ తెలవాలి. కాబట్టి మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి చాలా సందర్భాలలో హ్యావ్ తోటి అదేవిధంగా హ్యాడ్ తోటి బిట్ అయితే రావడం అనేటువంటిది జరుగుతుంది. హీ హ్యాడ్ నెవర్ సీన్ అనేటువంటిది V3, హ్యాడ్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్, ఇక్కడ నాట్ అండి. కాబట్టి హ్యాడ్ ప్లస్ నాట్ ఉంది కాబట్టి నాట్ చేర్చొద్దండి. తర్వాత హ్యాడ్ హీ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. 21st కూడా ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 22 చూసినట్లయితే చాలా సింపుల్ అండి. యు ఆర్ నాట్ గోయింగ్ అవుట్ టుడే, ఆర్ అనేటువంటిది ఉందండి. కామన్గా నాట్ ఉంది కాబట్టి తీసేస్తున్నాము. యుకు యు ఉందండి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 4th వన్ ఆన్సర్ అవుతుంది. చాలా సింపుల్ అండి. తర్వాత ఈ 23, 24 బిట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాలలో మనం చెప్పాము కూడా. ఐఎమ్ వెరీ లక్కీ, చూడండి ఐఆమ్ అనేటువంటిది వచ్చింది. ఐఎమ్ ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి ఆరెంట్ అవుతుంది. తర్వాత ఐ ఇచ్చింది కాబట్టి ఏమవుతుందండి ఐ, ఆరెంట్ ఐ ఆన్సర్ ఇక్కడ ఉందండి. ఆరెంట్ ఐ అనేటువంటిది సెకండ్ వన్ ఆన్సర్ అవుతుంది. ఐఎమ్ ఏ టీచర్ సేమ్ బిట్ అండి. 24th పక్కా మీరు చేయాల్సిందే. మీరు 24th కూడా చేయలేదంటే ఇంకా వేస్ట్ అండి. నేను చెప్తున్నాను పక్కా చేయాల్సిందే, ఎందుకంటే పైన ఒక బిట్టు చెప్పాను కాబట్టి. ఓకే, 24th ఆన్సర్ ఏమవుతుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఈ రకంగా అంటే రీసెంట్గా ఇలాంటి బిట్స్ అనేటువంటిది అడగడం అనేటువంటి జరిగింది. సో ఎనీ హౌ ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెరీ వెల్. ఇఫ్ యూ వాంట్ టు మోర్ వీడియోస్ అండ్ మోర్ క్లాసెస్ ప్లీజ్ లైక్ అవర్ ఛానల్ శ్రీను ఇంగ్లీష్ క్లబ్. తప్పకుండా లైక్ చేసి, లెజెండ్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు కాబట్టి తప్పకుండా లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరికొన్ని క్లాసులు కావాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ క్లాస్ ఎలా ఉందో కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి. కాబట్టి షేర్ చేయడానికి మన మనసు అయితే ఒప్పుకోదు నాకు తెలుసు, బట్ ఫ్రీగా క్లాసులు కాబట్టి తప్పకుండా 10 మందికి ఉపయోగపడితే చాలా బాగుంటుంది. 10 మంది కూడా మనలాగా ఫ్రీ క్లాసులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకునే దాంట్లో శ్రీను ఇంగ్లీష్ క్లబ్ కూడా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్, బై, సీ యూ.